परमात्म समारंभम ऋषिगण मध्यमम सद्गुरु पर्यंतम वंदे गुरु परंपरम आदेश जय महाकाल। ఆత్రేయుడు మహర్షి ఆత్రేయుడు ఆయన శిష్యుడైనటువంటి అగ్నివేశుడు మధ్య జరిగినటువంటి సంవాదం వచ్చి ఎవరికి జన్మ మరణాలు ఉంటాయి, ఎవరికి జన్మ మరణాలు ఉండవు, జన్మలకు ఎవరు వస్తారు, ఎవరు రారు అనేటువంటి అంశం మీద గతంలో ఒక వీడియో మనం చేయడం జరిగింది. మీరు ఆ వీడియో తాలూకా లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ముందుగా వీడియో చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. ఇక్కడ ఇంకొక ప్రశ్న అగ్నివేశ మహర్షి ఆత్రేయ మహర్షిని అడుగుతున్నారు. అంటే శిష్యుడు గురువుని అడుగుతున్నాడు. ఏమని? మనోవృత్తి, కార్యకారణాలు, ఈ స్మృతి అంటే మనకు ఉండేటువంటి ఎరుక, దేన్నైనా పోల్చగలగటం, దేన్నైనా తెలుసుకోగలగటం, ఏ పనైనా జరిగించలేకపోవటం, జరిగించాలనేటువంటి ఆలోచన రావటం, వీటన్నిటిని తెలుసుకునేవాడు, వీటిపై పూర్తిగా స్మృతి అంటే ఈ తెలివి ఉన్నవాడు ఎవడు, దీనికి విట్నెస్ ఎవరు, సాక్షి ఎవరు అనేటువంటి విషయాన్ని అగ్నివేశ మహర్షి తన గురువు గారు అయినటువంటి ఆత్రేయ మహర్షిని అడగడం జరిగింది. అప్పుడు ఆత్రేయుడు దానికి సమాధానంగా కొన్ని అంశాలు చెప్తున్నారు. ముందు మీకు ఈ వీడియో అర్థం అవ్వాలి అంటే ముందుగా నేను చెప్పినటువంటి ఆ వీడియో మీరు ముందుగా 1-2 సార్లు చూసినట్లయితే అప్పుడు ఈ వీడియో అర్థమవుతుంది మీకు. సో అది ఈ ప్రశ్న అడిగినటువంటి అంటే ఈ సాక్షి ఎవరు, ఈ సాక్షి భూతుడు ఎవడు అనేటువంటి ప్రశ్న అగ్నివేశ మహర్షి ఆత్రేయ మహర్షిని అడిగినప్పుడు ఆత్రేయ మహర్షి ఏం చెప్తున్నాడంటే, మనసు బట్టి ఆత్మ యొక్క వ్యవహారం ఉంటుంది, కానీ మనసు యొక్క ప్రేరణకి కారణం ఆత్మ. అంటే ఆత్మే మనసును ప్రేరేపణ చేస్తుంది, కానీ మనసు తాలూకా చలనాలను బట్టి ఆత్మరూపకం అనేది, ఆత్మ వ్యవహారం అనేది సాగుతుంది అనేటువంటి ఒక విషయం చెప్పారు. ఫస్ట్ పాయింట్. నేను చెప్పిన పాయింట్లు యాస్టేజ్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకి మనసు బట్టి ఆత్మ వ్యవహారం ఉంటుంది, మనసును ప్రేరణ కలిగించేది మాత్రం ఆత్మే. ఇది ఫస్ట్ పాయింట్. ఇక రెండో విషయానికి వచ్చేసరికి ఏంటంటే, మనసుకి 2 ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. ఒకటి అచేతనము, 2 క్రియారూపకము. అచేతనం అంటే చేతనం లేకపోవటం, క్రియారూపకం అంటే పని జరిగించడం. ఈ పని జరిగించడం అనేటువంటి మనసుకు ఉండేటువంటి క్రియ అంటే మనసుకు ఉండేటువంటి లక్షణము, ఈ లక్షణం ఉండడానికి కారణము ఆత్మ యొక్క వ్యవహారం. అంటే ఆత్మ ప్రేరణ కలిగించడం వల్లే కదా. మీకు ఏం చెప్పాను నేను? ఫస్ట్ పాయింట్, మనసు బట్టి ఆత్మతాలు వ్యవహారం ఉంటుంది, కానీ మనసుకి ప్రేరణ కలిగించేది మాత్రం ఆత్మే. ప్రేరణ లేకుండా మీకు పని అవ్వదు, అంటే క్రియారూపం అవ్వదు. సో ఆ క్రియ జరగాలంటే ఆత్మ వ్యవహారం ఉండాలి. ఆత్మ వ్యవహారంతోనే మనసు అచేతనంగా ఉన్నా సరే క్రియ జరిగించగలదు. మనం చేసేటువంటి ప్రతి పని కూడా మనసు తాలూకు పనులు. ఈ బాడీ ఓన్లీ యాక్టింగ్, ఈ పని చేసేదంతా కూడా లోపల మైండ్. సో మైండ్ అంటే మనసు. ఈ మనసు ద్వారా ఈ వర్క్ అనేది జరుగుతూ ఉంది. ఇది ఫస్ట్ ఇది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ ఏంటంటే మనసు ఆత్మ అనే 2 అంశాలను కనుక మనం తీసుకున్నట్లయితే, మనసు ఆత్మ, ఈ మనసు అచేతనంగా ఉంటుంది, ఆత్మ చేతనంగా ఉంటుంది. మనసు అచేతనము, ఆత్మ చేతనము. ఈ మనసు అనేది స్వయంకర్త కాదు, అంటే తనకు తానుగా రూపుదాల్చింది కాదు, తనకు తానుగా ప్రతిదాన్ని సృష్టించగలిగేది కాదు, తనకు తానుగా ఆది అంతాలకి అతీతంగా ఉన్నది మనసు కాదు. కానీ ఆత్మ స్వయంకర్త. ఇక ఆత్మ అనేది సర్వ యోని వ్యాపకం.
మనసు అనేది ఏకైక యోని వ్యాపకం, ఏకైక యోని సంయోగం ఇది మనసు అనేది. కానీ ఆత్మకి ఏంటంటే సర్వయోని వ్యాపకం. మనస్సు ప్రాణకర్త కాదు, ఆత్మ ప్రాణకర్త. ఇక్కడ క్లియర్గా అర్థం అవ్వాలంటే మనసు అనేది ఇండివిజువల్ పర్సన్స్కి సంబంధించింది. నాదొక మనసు, మీదొక మనసు, వాళ్ళదొక మనసు, వాళ్ళదొక మనసు. సో నా మనసు ప్రేరణ బట్టి నేను చేస్తున్నాను, ఇంకోళ్ళ మనసు ప్రేరణ బట్టి ఇంకోళ్ళు చేస్తారు. ఇప్పుడు ఈ మనసు ప్రేరణ కలిగించడానికి అచేతనంగా ఉండేది ఎందుకు ప్రేరణకు మారింది అంటే ఈ మనసుకు సహజంగా ఆత్మ అనేటువంటి ప్రేరణ జరిగింది. ఈ మనసు ఏకైక యోని అంటే ఏ పర్సన్కి ఆ పర్సన్ది, కానీ ఆత్మ సర్వయోని వ్యాపకం. చాలామంది చెప్తూ ఉంటారు నాకు ఆత్మదర్శనం అయింది, ఆత్మ సాక్షాత్కారం అయింది, ఇది అని. ఆత్మ సాక్షాత్కారం అయితే అది సర్వయోనుల్లో ఉండేది ఒకే ఒక ఆత్మ, అందరిలో ఉండే ఆత్మ ఒకటే. నాదొక ఆత్మ, మీదొక ఆత్మ, అల్లరిది ఒక ఆత్మ, సీఎంది ఒక ఆత్మ, పిఎంది ఒక ఆత్మ కాదు. సీఎంది ఒక మనసు, పిఎంది ఒక మనసు, కానీ సీఎం పిఎంకి ఒకే ఆత్మ. ఒకే ఆత్మలో సీఎం పిఎం ఉన్నారు, ఒకే ఆత్మలో నేను మీరు అందరూ ఉన్నాం. సో ఆత్మ అన్నది సింగులర్, ప్లూరల్ కాదు. మనకి సహజంగా అర్థం అవడానికో, వ్యవహారం కథలు చెప్పుకోవడానికో, పురాణాలు మాట్లాడుకోవడానికో ఇవన్నీ ఇన్ని ఆత్మలు, ఈ ఆత్మ, ఇది నీ ఆత్మ, ఇది నా ఆత్మ, ఇది ఆత్మ అనేసి అంటారు. అన్నది మనసు, ఆత్మ కాదు. సో మనసు అంది కాబట్టి ఇది ఇండివిజువల్గా మనం చెప్పుకోవాల్సింది మనసుకు వచ్చి. నా మనసు మీ మనసు వేరు, కానీ మీ ఆత్మ నా ఆత్మ వేరు కాదు, మన ఇద్దరి ఆత్మ ఒకటి. ఎందుకు అంటే ఈ ఆత్మ అనేది సర్వయోనుల్లోని, సర్వ వ్యవస్థల్లోని, సర్వ అవస్థల్లోని, సర్వ తన్మాత్రల్లోని అన్నిట్లో కూడా ఒకే ఒక ఆత్మ. ఇది ప్రతి యోనిలోకి ప్రవేశించి అంటే ప్రతి యోనిలోని కలిగి ఉండి ప్రాణాన్ని సృష్టిస్తుంది. ఎందుకంటే ప్రాణకర్త అని చెప్పాను. ఆత్మ ప్రాణాన్ని రూపుదాల్చేలా చేస్తుంది. సో ఈ వ్యవహారం అంతా కూడా ఆత్మ యోనిలో ప్రవేశించడం కాదు, ప్రతి యోని కూడా ఆత్మలో భాగం. సో ఆత్మలో అంతర్భాగం అయినటువంటి ఈ యోనుల్లో నుండి ఆ ఆత్మ వల్ల ప్రాణకర్త ఏర్పడి అంటే ఆత్మ ప్రాణకర్తగా ఉండి ప్రాణాన్ని సృష్టించి ఈ మనసుకి లింక్ అయ్యి ఉండటం వల్ల ఈ వ్యవహారం అంటే ఇండిపెండెంట్ వ్యవహారాలన్నీ వస్తున్నాయి. నాది, నీది, మనది, అది నాది కాదు, ఇది నీది కాదు, ఇటువంటివన్నీ వ్యవహారాలన్నీ కూడా మన మధ్య జరగటం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ అంటే ఏంటో కాస్త వ్యవహారం మనకు తెలిసి ఉండాలి, మనసు అంటే ఏంటి అన్నది మనకు అర్థమై ఉండాలి. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఆత్మకి ఏంటంటే స్వేచ్ఛ ప్రవృత్తి అనేది ఉంటుంది. ఎందుకంటే సర్వత్రా అదే ఉంది కాబట్టి దాని స్వేచ్ఛ ప్రవృత్తి ఉంటుంది. ఇంకోటి మనోనిగ్రహం, తక్షణ విసర్జన. సో మనోనిగ్రహము, చాలామంది మనోనిగ్రహం మనసుకు సంబంధించి చెప్తారు, కానీ మనోనిగ్రహం అనేది ఆత్మకు సంబంధించింది. మీకు నిగ్రహతం ఉండాలన్నా తక్షణ విసర్జన అంటే ఏది పొందుకోవాలన్నా, ఏది వదులుకోవాలన్నా, ఏదైనా స్వయం ప్రతిపత్తి కలిగినప్పుడు మాత్రమే మీరు చేయగలరు. స్వయం ప్రతిపత్తి ఆత్మ కానీ మనసు కాదు. ఎందుకు అంటే మనసు అచేతనమై ఉన్నది, స్వయంకర్త కాదు. ఆల్రెడీ నేను చెప్పాను. సో స్వయంకర్త చేతనమైనటువంటిది ఏదైతే ఉందో అది మాత్రమే దేన్నైనా నడపగలదు. దేన్నైనా నిగ్రహించడం కానీ, విసర్జన కానీ, ఏదైనా ఈ వ్యవహారాలన్నీ కూడా అది మాత్రం చేయగలదు. ఎందుకు అంటే అది ఆత్మ. కానీ ఏంటంటే సమస్త దేహాల్లో వ్యాపించి ఉన్న అంటే ఈ ఆత్మ అనేది ప్రతి మీకు చెప్పాను, ఆత్మ అన్నది సింగులర్ వరల్డ్. గుర్తుపెట్టుకోండి, నీ ఆత్మ, నా ఆత్మ, భార్య ఆత్మ, భర్త ఆత్మ అనేది ఉండదు. మొత్తం అంతా కూడా ఏకాత్మ. ఏకాత్మ అన్నది మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. భార్యకో మనసు, భర్తకో మనసు ఉంటుంది. సో అందుకే వాళ్ళు కొట్టుకుంటారు. ఆ కొట్టుకోవడానికి కారణం ఏంటంటే ఇద్దరు మనసు వేరు, ఆత్మ అన్నది ఒకటే. ఈ ఆత్మ అన్నది ఏంటని తెలియబడితే ఇంక కొట్టుకోవడాలు ఉండవు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యవహారంలోని ఈ ఆత్మ అన్నది ఏదైతే ఉందో ఈ ఆత్మ అన్నది సమస్త దేహాల్లోని ఈ సర్వత్రా జగత్తంతా కూడా ఈ విశ్వం అంతా కూడా వ్యాపించి ఉన్న తన సంబంధమైనటువంటి జ్ఞానేంద్రియ తత్వ విషయాలను మాత్రమే తెలుసుకుంటారు తప్ప వేరే విషయాలను తెలుసుకోలేదు. ఎందుకు అంటే ఆ తెలుసుకోవాల్సింది
తెలుసుకోవడానికి ఉంది అనేటువంటి ఈ జ్ఞాన కలేపాలు ఏవైతే ఉన్నాయో, ఈ జ్ఞాన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మనసుకు సంబంధించింది, ఆత్మకు సంబంధించింది కాదు. ఆత్మ సర్వత్రా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సహజమైనటువంటి జ్ఞానం, అందుకే ఆత్మజ్ఞ అంటారు. మీకు గత వీడియోలో ఈ విషయాల గురించి నేను మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఈ వ్యవహారాలు తెలుసుకోవాలి, సంపాదించాలి, జ్ఞానాన్ని కలిగి ఉండాలి అనేటువంటి ఈ బోధం ఏదైతే ఉందో, ఈ బోధం మనసుకి అవసరం. అందుకే ఈ జ్ఞానేంద్రియ వ్యవహారాల వల్ల మనస్సు మాత్రమే ఆ జ్ఞానాన్ని తెలుసుకొని, ఈ వ్యవహారం ఆత్మతో ఈ మనసు కలియటం వల్ల, ఈ సంయోగం అనేది జరగటం వల్ల అప్పుడు ఆత్మ తనకు తానుగా జ్ఞానంగా వ్యవహరిస్తుంది తప్ప కానీ అది కేవలం మనసును ప్రేరణ కలిగించడం తప్ప కానీ ఇంకేమీ చేయదు. చాలామంది అంటారు, అంతా ఒకే ఆత్మ ఉన్నప్పుడు, అంతా వ్యాపించి ఉన్నప్పుడు, ఆత్మని అంతర్భాగం అయినప్పుడు నాకు అన్ని విషయాలు తెలియాలి కదా, నేను అప్పుడు ఆత్మనే కదా, నేను వేరు కాదు, మీరు వేరు కాదు కదా, అంతా ఒకటే కదా, మరి వేరుగా ఎందుకు ఉంటున్నాము, వేరుగా మీకు ఇన్ని బాధలు, నాకు ఇన్ని బాధలు ఏంటి, నేను తింటే మీకు కడుపు నిండిపోవాలి కదా, మీకెందుకు కడుపు నిండట్లేదు, మీకెందుకు ఆకలేస్తుందని ఇలా తెలివిగా మాట్లాడతారు, తర్కాలు చేస్తారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను తిన్నాను కాబట్టి నా కడుపు నిండింది, మీరు తినలేదు కాబట్టి మీకు ఆకలేసింది అనేటువంటి ఈ తేడా ఏదైతే ఉందో ఇది మనసు తాలూకు ప్రేరణ. సో ఈ ఆకలేసింది, కడుపు నిండింది అనేది తెలియజేసేది ఏంటి? జ్ఞానేంద్రియ తాలూకు తత్వాలు. మీకు జ్ఞానేంద్రియ తాలూకు తత్వాలు, జ్ఞానేంద్రియ తాలూకు వ్యవహారాలు అన్నీ కూడా గత వీడియోలో చెప్పడం జరిగింది. సో ఈ జ్ఞానేంద్రియ తాలూకు తత్వాల వల్ల మీకు ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. సో దీని ద్వారా మనసుకి బోధం కలగాలి, మనసుకి జ్ఞానం కలగాలి. మనసుకి ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో, అది ఎప్పుడైతే ఆత్మతో సంయోగం కలిగి ఉంటుందో అప్పుడు మనసు కూడా ఏంటి, ఆత్మ వేరు నేను వేరు అనుకుంటుంది. సో ఎప్పుడైతే మనసు కూడా ఆత్మలో అంతర్భాగమే, ఇది ఆత్మకు వేరుగా లేదు అనేటువంటి ఆ జ్ఞానం, ఆ స్మృతి, ఆ బోధం ఎప్పుడైతే మనసుకు వస్తుందో అప్పుడు మనసుకి సినిమా అంతా అర్థం అవుతుంది. అప్పుడు వెళ్ళి ఆత్మతో ఎప్పుడైతే మనసు సంయోగం అయ్యున్నాను అన్నటువంటి స్మృతి, ఆ ఎరుక, ఆ తెలివి అనేది ఎప్పుడైతే మనసుకు వస్తుందో అప్పుడు ఈ మనసుకి తనకు తానుగా స్వయంగా అప్పుడు వ్యవహారం అనేది అర్థం అవుతుంది. మనసుకి ఎప్పుడైతే ఈ వ్యవహారం అనేది అర్థం అవుతుందో, ఎప్పుడైతే ఈ మనసుకి ఈ తాలూకా ఈ చైనింగ్ సిస్టమ్ అంతా కూడా తెలియబడుతుందో అప్పుడు అది ఆత్మలో అంతర్భాగం అనేటువంటి అంశాన్ని ఎప్పుడైతే గుర్తించగలుగుతుందో అప్పుడు సహజంగా ఆత్మకి ఎప్పుడైతే సహజమైనటువంటి జ్ఞానం ఉంది కాబట్టి అప్పుడు అదంతా కూడా మనసులో పడి పూర్తి వ్యవహారం అనేది తెలియబడుతుంది. వాడు అప్పుడు సంపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం అవుతాడు. సో ఇది దీని తాలూకా వ్యవహారం. ఇది ఎక్కడంటే ఈ ఆత్మను గురించి తెలుసుకునేటువంటి క్రియ ఎక్కడ జరుగుతుంది అంటే, సర్వగతి సర్వవ్యాప్తమైనటువంటి ఆత్మను తెలుసుకోవాలంటే మనస్సమాధి అవ్వాలి. అందుకే దీన్ని ఆత్రేయ మహర్షి ఏమన్నాడంటే మనస్సమాధి అన్నాడు. సో ఎప్పుడైతే మనస్సమాధి అవుతుంది అంటే, మనసు బహిర్ముఖతగా, అంటే నేను కారు కొనుక్కోవాలి, లేకపోతే ఫ్లైట్లో తిరగాలి, ఇది సంపాదించాలి, ఇలా బతకాలి, ఆ ఇంట్లో ఉండాలి, ఇంట్లో, ఇలా బహిర్ముఖత కాకుండా అంతర్ముఖతగా ఎప్పుడైతే మనసు తిరిగి అసలు నేనే, నా సంగతి ఏంటి, అసలు నాకు ఎక్కడి నుండి ప్రేరణ వస్తుంది, అసలు నేను ఎవరు అనేటువంటి అంతర్ముఖత ఎప్పుడైతే వచ్చిందో అదే మనస్సమాధి. ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆత్మను తెలుసుకునేటువంటి క్రియ అనేది జరుగుతుంది. మనస్సు అనేది ఆత్మను తెలుసుకోవాలి. ఎందుకంటే ఆత్మ తెలుసు తనేటంది, కానీ మనస్సు ద్వారా తెలియబడాలి. సో మనకి ఈ విషయాలన్నీ తెలియకపోవడానికి కారణం ఏంటంటే మన మనసుకి ఈ విషయాలు ఏవి తెలియవు. మన ఆత్మకు తెలుసు. మన ఆత్మ అంటే ఇక్కడ మళ్ళీ మీ ఆత్మ నా ఆత్మ అని కాదు, ఆత్మ అంతా సర్వత్ర వ్యాప్తి, దానికి తెలుసు. ఎందుకంటే ఆత్మ సహజమైనటువంటి జ్ఞానం కలిగింది, ఆత్మజ్ఞ అంటారు. కానీ మనసుకి జ్ఞానం కావాలి, మనసుకి బోధం కావాలి, మనసుకి తెలియబడినటువంటి అంశాలు తెలియబడాలి. అప్పుడు తను కూడా ఈ ఆత్మలో ఉండేటువంటి అంతర్భాగం తప్ప నేను ఆత్మకు వేరు కాదు అనేటువంటి స్మృతి, ఆ జ్ఞానం ఈ మనసుకి కలగాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎప్పుడు కలుగుతుంది అంటే, మనసు ఎప్పుడైతే బహిర్ముఖతగా కాకుండా, అంటే బయట వైపు కాకుండా, ఈ ఇంద్రియ మార్గాలు ఏవైతే ఉన్నాయో, ఈ కన్ను, ముక్కు, చెవి, ఈ చర్మం, ఈ చక్షులు, వీటన్నిటి నుండి బహిర్ముఖతగా కాకుండా ఎప్పుడైతే ఇది అంతర్ముఖతగా మారుతుందో
అప్పుడు నేనేంటి, నేను ఎవరు అనేటువంటి ప్రశ్న ఏర్పడి అక్కడి నుండి ఈ వ్యవహారం అంతా సాగుతుంది. అప్పుడు దానికి తెలుస్తుంది దీని తాలూకు వ్యవహారం. ఇది ఈ బహిర్ముఖతగా వెళ్ళేటువంటి మనోక్రియలన్నీ కూడా అంతర్ముఖతం అవ్వాలి, అంటే ఇంటర్నల్ అవ్వాలి, తనకు తానుగా వెళ్ళగలగాలి లోపలికి. ఎప్పుడైతే అలా జరుగుతుందో దాన్నే మనస్సమాధి అనేటువంటి పేరుతో ఆత్రేయ మహర్షి తన శిష్యుడైనటువంటి అగ్నివేశుడికి తెలియజేశాడు. సో ఈ మనస్సమాధిలోని ఈ వ్యవహారం అంతా తెలియదు, అంటే ఆత్మ తెలుసుకునేటువంటి క్రియ అంతా కూడా జరుగుతుంది. ఇక చెప్పాను కదా, మనసు అనేది ఏకైక యోని, అంటే ఇండిపెండెంట్గా పర్సన్ టు పర్సన్ వేరు వేరు. ఆత్మ అనేది సర్వయోని, అంటే సర్వత్రా వ్యాపించి ఉండేది. ఇక్కడ దేహ సంబంధమైనటువంటి ఈ కర్మను అనుసరించి ఉండేటువంటి మనస్సు నిత్య సంబంధం గల ఆత్మను సర్వయోనుల యందు వ్యాపించి ఉన్నదని ఒక యోని అందే దానిగానే తెలుసుకోవాలి. అంటే మనస్సు అనేది ఏక యోని ద్వారానే దానిగా జ్ఞానం కలిగి, అంటే జ్ఞానాన్ని సంపాదించుకొని బోధం కలిగించుకుంటే తప్ప కానీ ఈ మనసు అనేది ఆత్మకు వేరు కాదు. ఇది సర్వత్రా వ్యాపించండి మనసు కూడా. ఎప్పుడు తన ఆత్మ అయినప్పుడు, అంటే తన ఆత్మలో భాగం కదా. సో ఆత్మ వేరుగా లేదు కదా, వేరుగా ఉన్నానని ఫీల్ అయింది కాబట్టి ఇది నేను, నా పేరు ఇది, నేను ఇది, నా ఆస్తి ఇది, నా తల ప్రాపర్టీ ఇది, నా గర్వం ఇది, నా అహంకారం ఇది, నా బాధ ఇది, నా విచారం ఇది, నా విచారణ ఇది అనేటువంటి ఈ ఆలోచన పోకడలు, నేను, నా, నువ్వు, నేను, నువ్వు వేరు, నేను వేరు, ఈ వ్యవహారం అంతా కూడా ఎందుకు వస్తున్నాయి అంటే ఈ పూర్తి వ్యవహారం అంతా రావడానికి కారణం ఈ మనసుకు సంబంధించినటువంటి ఈ వ్యవహారం వల్ల. ఇది మనం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఎప్పుడైతే ఈ మనసుకి జ్ఞానం కలుగుతుందో, అంటే నేను ఇండిపెండెంట్ కాదు, నేను ఆత్మలో అంతర్భాగంగా ఉన్నాను, ఆత్మకు నేను వేరు కాదు, నేను కూడా ఆత్మనే, సో ఆత్మకు వేరుగా నేను లేను అనేటువంటి స్పృహణ, ఆ స్మృతి ఎప్పుడైతే మనసుకు వస్తుందో అప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా పూర్తిగా మారుతుంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ తర్వాత ఒక ముఖ్యమైన పాయింట్ చూసుకున్నట్లయితే, తర్వాత విషయం ఆత్రేయ మహర్షి, అగ్నివేశ మహర్షి చెప్తున్న విషయం ఏంటంటే, ఆత్మ మరియు క్షేత్ర పారంపర్యం, ఈ రెండు అంశాలు, ఆత్మ క్షేత్రం, ఈ రెండు కూడా ఏది మొదటిగా ఉన్నదో, ఏది మొదటి నుండి లేనిదో చెప్పటం అనేది అసాధ్యం. ఆత్మ అంటే ఏంటో మనకు కొంచెం అర్థమైంది. ఇక క్షేత్రం అనేటువంటి విషయానికి మనం వచ్చినట్లయితే, మీకు క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, వీటన్నిటి కోసం నేను గత వీడియోలో చెప్పాను, అది మీరు ఒకసారి చూడండి. ఇక్కడ మనం సింపుల్గా చెప్పుకోవాలంటే, క్షేత్రం అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి వ్యవహారాలు. ఇక అస్పర్శత్వం, చలత్వం, ఉష్ణత్వం, ద్రవత్వం, కరత్వం, వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు. అదేవిధంగా అస్త, పాద, బుధ, ఉపాస్త, జిహ్వ సంబంధించినటువంటి కర్మేంద్రియాలు, వీటితో పాటు పంచభూతాలు, వీటితో పాటు మనస్సు, వీటితో పాటు బుద్ధి, వీటితో పాటు అహంకారం, ఈ మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా క్షేత్రం అంటారు. క్షేత్రం అంటే ఇది, మీకు దీనికోసం క్లియర్గా గత వీడియోలో చెప్పాను నేను. ఈ క్షేత్రం అని ఇదంతా కలిపింది క్షేత్రం. ఇది మొదల, ఆత్మ మొదల, ఏది మొదలు ఏది తర్వాత అనేది బోధం కలిగినటువంటి మనస్సు. ఎందుకంటే ఈ క్షేత్రంలోనే అంతర్భాగమే మనస్సు, పోల్చడం అనేది కష్టం. ఇక్కడ ఆత్మ క్షేత్ర పారంపర్య అంటే ఈ క్షేత్రము ఆత్మ, ఈ రెండిట్లో కూడా ఏది మొదలు ఏది తర్వాత, ఏది దేని వ్యవహారం ఏంటి అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో, ఎవడైతే అవ్యక్తంగా ఉండి తెలుసుకోగలుగుతున్నాడో వాడే సాక్షి. ఈజ్ ఓన్లీ ద సాక్షిగా మనం చెప్తాం, విట్నెస్. ఈ సాక్షి అంటే ఎవడైతే ఈ సాక్షిగా ఉన్నాడో వాడే ఆత్మ. సో ఈ ఆత్మ అన్నది సాక్షి అనేవాడు, అంటే ఏదైనా ఇప్పుడు ఉదాహరణకి మన భాషలో మాట్లాడుకోవాలంటే, ఒక క్రైమ్ జరిగింది లేదా ఒక సందర్భం జరిగింది, ఆ సందర్భానికి ఒక విట్నెస్ కావాలి, సాక్షి కావాలి. సో వాడు సాక్షిగా ఉన్నాడు అంటే ఈ విట్నెస్ జరగడానికి ముందే వాడు ఉండాలి, అంతే కదా. ఈ విట్నెస్ కన్నా పూర్వం వాడు ఉంటేనే వాడు ఈ విట్నెస్ని కవర్ చేయగలడు, అంటే ఈ జరిగినటువంటి వ్యవహారాన్ని తెలుసుకోగలడు, విట్నెస్గా ఉండగలడు. సో ఇక్కడ సాక్షి అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే, ఈ క్షేత్ర వ్యవహారం ఏదైతే ఉందో, మొత్తం ఇప్పుడు నేను చెప్పినటువంటి క్షేత్ర పారంపర్య వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారం అంతటినీ కూడా తెలుసుకోగలుగుతున్నాడంటే క్షేత్రం కాదు కదా, క్షేత్రం వేరుగా అవ్యక్తుడిగా ఉండాలి.
సో ఆ అవ్యక్తుడిగా ఉండేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అదే ఆత్మ, అది సాక్షి. అది సాక్షిభూతానికి ఆత్రేయ మహర్షి అగ్నివేశ మహర్షికి చెప్పినటువంటి విషయం. ఇక్కడ ఏంటంటే సమస్త భూతాలు, సమస్త భావాలు, సమస్త భావనలు, ప్రతి ఒక్క అంశాలకి ధ్యానము, ఊహ, వీటన్నిటి వ్యవహారాలన్నిటికి కూడా ఆత్మే సాక్షి. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ వ్యవహారాలన్నీ కూడా పంచభూతాల ఆధారితంగా జరుగుతాయి. అది మనం ఆల్రెడీ గత చాలా వేదాంత వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఈ పంచభూత వ్యవహారాల్లోని దేనికదే ఇండిపెండెంట్ భూతం మనకు పని చేసినట్టు కనిపిస్తుంది. అంటే అగ్నిభూతం ఒక పని చేసినట్టు, వాయుభూతం ఒక పని చేసినట్టు, జలభూతం ఇలాగ ఒక్కొక్క భూతం ఒక్కొక్క పని చేసినట్టు కనిపిస్తుంది. కానీ దాని తాలూకా వ్యవహారం ఏదైతే ఉందో, రిజల్ట్ ఏదైతే ఉందో అది ఆ భూతం పొందుకోలేదు. ఆ భూతానికి ఈ వ్యవహారంతో సంబంధం ఉండదు. కానీ ఈ పొందబడేది అంతా కూడా, పొందుకునేవాడు అంతా కూడా సంయోగ పురుషుడు లేదా అవ్యక్తుడిగా ఉండేటువంటి సాక్షిభూతుడు ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రం పొందుకుంటాడు. కారణం ఏంటంటే ఈ పంచభూతాలన్నీ కూడా, ఈ వ్యవహారాలన్నీ కూడా త్రిగుణాల ఆధారితంగా జరుగుతాయి. త్రిగుణాలు బట్టి మనకి జన్మ మరణాల వ్యవహారాలంతా కూడా ఈ ఆత్మకు ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఈ ఆత్మ అనేది ఏదో ప్రవేశించడం, జన్మ తీసుకున్నట్టు లేనట్టు, ఒక మనసుతో వేరుగా ఉన్నట్టు, ఒక మనసుతో కలిసినట్టు ఈ వ్యవహారం అంతా కూడా త్రిగుణాల ఆధారితంగా జరుగుతాయి. అందుకే పంచభూతాలు చేసేటువంటి ఏ క్రియ కూడా పంచభూతాలకు రిజల్ట్ రాదు. సో పంచభూతాలు చేయడానికి కారణం ఏదైతే ఉందో ఆ గుణాలను బట్టి దాని సాక్షి ఎవడైతే ఉన్నాడో, సంయోగ పురుషుడు ఎవడైతే ఉన్నాడో, అవ్యక్తుడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఈ దీని తాలూకా ప్రతిఫలం అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఏ మనస్సుకైతే ఈ బోధం కలుగుతుందో, ఈ జ్ఞానం కలుగుతుందో, మనసుతో సంబంధం ఉన్నటువంటి ఆత్మ వివేకం అన్నది అప్పుడు మనసుకి బోధం పడుతుంది. సో మన ఆత్మ వివేకం అన్నది మనసుకి సంబంధం లేకుండా లేదు, అంటే మనసుకు వేరుగా లేదు, మనసుతో లింకప్ అయ్యే ఉంది. ఈ లింకప్ అయ్యే ఉండేదాన్ని ఈ మనసుకి బోధం అనేది కలుగుతుంది. ఈ కారణం ఏంటంటే ఈ ఆత్మ సాక్షిగా ఉండి మొత్తం అంతటిని కూడా తెలియజేస్తుంది. సో ఇది జీవుడు, ఇది మనసు, ఇది పంచభూతాలు, ఈ వ్యవహారాలన్నిటికి కూడా, ఈ సమస్త ఈ జగత్కంతటికి కూడా ఇదే జగత్తు. ఇప్పుడు నేను చెప్పిన ఈ వ్యవహారమే పెద్ద జగత్తు. ఈ జగత్ అంతా కూడా సాక్షిగా ఉండేది ఆత్మ. సో ఈ సాక్షిభూతుడు అనేవాడు మనసుకి బోధం కలిగించే విధంగా ప్రార్థనిస్తాడు. మనసు గుణాలను బట్టి దాని యొక్క బోధం అనేది సంపాదించుకుంటుంది, బోధం అనేది కలిగించుకొని అప్పుడు మనసుకి అర్థమవుతుంది, ఐఎమ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద సోల్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ సోల్, ఐఎమ్ నథింగ్ బట్ సోల్ అనేటువంటి వ్యవహారం అనేది మన మైండ్కి అప్పుడు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. అది ఆత్మ సాక్షాత్కారం, అది సాక్షిభూత యొక్క రహస్యం, అది కార్యకారణాలకి యొక్క సంవాదాలకు సంబంధించి, మనోవృత్తులకు సంబంధించినటువంటి స్మృతి ఏదైతే ఉందో వీటన్నిటికీ సాక్షిభూతమైనటువంటి వ్యవహారం ఇదే అని ఆత్రేయ మహర్షి తన శిష్యుడైనటువంటి అగ్నివేశ మహర్షికి చెప్పడం జరిగింది. ఇది సాక్షిభూతం యొక్క రహస్యం. థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం.